నేడు విజయవాడకు ఎంపీ మిథున్ రెడ్డి రానున్నారు. ఇవాళ సిట్ కార్యాలయానికి ఏపీ లిక్కర్ కేసులో A4 నిందితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. నిన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఇవాళ విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఉదయం 9:30 గన్నవరం ఎయిర్పోర్టుకు మిథున్ రెడ్డి చేరుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా విజయవాడ సిట్ కార్యాలయానికి రానున్నారు. ఇక సిట్ విచారణ అనంతరం ఇవాళ సాయంత్రం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోమవారం సిట్ విచారణకు హాజరు కావాలని నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి నోటీసులు జారీ చేశారు. విజయవాడకు ఎంపీ మిథున్ రెడ్డి రానున్నారు. ఇవాళ సిట్ కార్యాలయానికి ఏపీ లిక్కర్ కేసులో A4 నిందితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. నిన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఇవాళ విచారణకు రావాలని మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి మరి కాసేపట్లో ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి సిట్ కేసులో ఏదైతే సిట్ విచారణకు ఆయన హాజరు కాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఈ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా దీంట్లో A4 గా కూడా మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ ని డిస్మిస్ చేయడం, దాంతోపాటు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఓటర్ దక్కలేదు. ఇక చేసేది లేక ఈ రోజు ఆయన సిట్ విచారణకు హాజరవుతున్నారు. అయితే మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వంలో కూడా మిథున్ రెడ్డి చాలా కీలకమైనటువంటి విషయాల్లో తలదూచారు. ముఖ్యంగా అనేక కుంభకోణాలకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర ఉందంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులకి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారాన్ని రాబట్టారు. దాన్ని బట్టి చూస్తే మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనేది సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. దానిలో భాగంగానే మిథున్ రెడ్డిని ఈ రోజు విచారణకు పిలిచారు. విచారణకు వచ్చినటువంటి మిథున్ రెడ్డిని ఈ రోజు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. మద్యం కుంభకోణం కేసులో A4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇందులో కీలకంగా వ్యవహరించారు అనేది ఇప్పటి వరకు అందుతున్నటువంటి ఆధారాలను బట్టి సిట్ అధికారులకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ విషయం మిథున్ రెడ్డి కూడా క్లారిటీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డిని ఇటు సిట్ అధికారులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందనే దానిపై క్లారిటీ ఉంది. కాబట్టి ఇన్ని రోజులుగా ఇటు న్యాయస్థానాలు ఆశ్రయించి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేశారు. చివరికి సుప్రీంకోర్టులో కూడా ఓటు దక్కపోవడంతో ఈ రోజు మిథున్ రెడ్డి ఇటు సిట్ విచారణకు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్ యూ నరేంద్ర.